హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఎందుకంటే ఏజ్ గురించి తెలంగాణ రాష్ట్రంలో చాలా ఆందోళనలు జరిగాయి. నిరుద్యోగుల కోరిక మేరకు ప్రభుత్వం ఏజ్ను పెంచింది 44 సంవత్సరాలకు. మరి కేవలం 1 ఇయర్ కాల వ్యవధి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యూనిఫామ్ సర్వీసెస్ కూడా పెంచకపోవడంతో మళ్ళీ వాళ్ళకు కూడా తిరిగి మనకు రిలాక్సేషన్ ఇచ్చారు. మరి ఏజ్ అయితే పెరిగింది, కానీ మన ప్రిపరేషన్ పెరిగిందా లేదా అనేటువంటిది మనం ఉపయోగించుకోవాలి. ఏజ్ పెరిగినంత మాత్రాన ఉద్యోగం వచ్చినట్టు కాదు. మీరు ఎలాగైతే యుద్ధం చేసి మనం ఏజ్ను పెంచుకున్నామో అదేవిధంగా మన ప్రిపరేషన్ కూడా పెంచుకున్నాం. చాలామంది అనుకుంటున్నారు నోటిఫికేషన్లు ఏమొస్తాయో చూద్దాం, దాన్ని బట్టి మా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, మేము ప్రిపేర్ అవుతున్న నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అని ఇప్పుడు దానిపైన పడ్డారు. ఇది డాక్టర్ దగ్గర టోకెన్ కాదండి, పిలిచినబడి వెళ్ళడానికి. మనం తిరుపతి దర్శనంలో ఉన్నట్టు. ఎందుకంటే ఎప్పుడు మన వంతు వచ్చినప్పుడు అప్పుడు మనం వెళ్ళాలి కాబట్టి దర్శనం లైన్లో ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, చాలా పుకార్లు షికార్లు వస్తున్నాయి. జూన్ 2నే వస్తాయి అని, అంతవరకు టైం ఉంది కదా అని రిలాక్స్ అవుతున్నారు. మనకి ప్రభుత్వం కూడా అనౌన్స్ చేయలేదు జూన్ 2కే వేస్తాం, రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజే వస్తుంది, అంతకుముందు రాదు. ఇది చాలా అపోహ. అంతవరకు ఎవరైనా వెయిట్ చేస్తే కనుక మీ యొక్క 15 రోజు ఇలా ప్రిపరేషన్ అనేటువంటిది వేస్ట్ అయిపోయినట్టే. ఎందుకంటే తీరిక లేకుండా వరుసగా నోటిఫికేషన్ వస్తాయి. మనకు తెలుసు వరుసగా నోటిఫికేషన్లు వస్తాయని కూడా తెలుసు. ఎండోమెంట్ డిపార్ట్మెంటు మొదట ఇంజనీరింగ్ అని మనకు ఆల్రెడీ తెలుస్తూ ఉంది. సీక్వెన్స్ ఆఫ్ పేపర్లో ఇంజనీరింగ్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది అని, తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంటు, ఏఎస్ఓ, డిప్టీ డిఓ, ఇలా రకరకాల నోటిఫికేషన్లు వస్తాయని తెలుసు. కానీ జూన్ 2 కంటే ముందే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అంతవరకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే రిలాక్స్ కమ్మని కాదు. కాబట్టి ఇప్పుడు కనుక పుస్తకాలు పట్టుకోకపోతే వరుసగా నోటిఫికేషన్ వచ్చి ఆ వరుసగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు తీరిక చేసుకొని చదివినా కూడా సమయం సరిపోదు అని ఇబ్బంది పడతారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పుస్తకాలు పట్టుకున్నవాడు అప్పుడు తలలు పట్టుకుంటాడు. కాబట్టి ఆ తలలు పట్టుకునే అవకాశం లేకుండా మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. వేటిని పట్టించుకోకండి. వాళ్ళ మనసులో ఇది టీజీపీఎస్సీ ఎలాంటిదంటే, ప్రభుత్వం కరుణించినా వీళ్ళు కరుణించరు. ఎందుకంటే దేవుడు కరుణించినా ఒక్కొక్కసారి పూజారి కరుణించన్నట్టు ఏ రాత్రి అయినా సరే నోటిఫికేషన్ రావచ్చు. వాళ్ళు నిరుద్యోగుల గురించి ప్రిపరేషన్ కాలేదని, ఇంత తక్కువ టైం అని వాళ్ళు ఆలోచించరు. వాళ్ళ మనసులో ఉన్నది కూడా మనమే ఆలోచించి చర్చల్లో పాల్గొని మన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, వచ్చిన తర్వాత సిలబస్ ఏముంటుందో అనేటువంటిది విషయాన్ని కూడా మీరే పరిగణలోకి తీసుకొని మిగతా వాళ్ళ అభిప్రాయాలు మీపైన రుద్దించుకొని ఇబ్బంది పడతారు. కాబట్టి నోటిఫికేషన్లకు జూన్ 2కు సంబంధం లేదు. ఎందుకంటే అప్పుడే మరి ఏజ్ పెంచాలనుకుంటే అదే రోజు అదే వేదికగా పెంచేవారు. కాబట్టి దయచేసి మిత్రులారా, వరుస నోటిఫికేషన్లు వస్తాయి, మన నోటిఫికేషన్ ఎప్పుడుంది, ఏ లైన్లో ఉంది అని ఆలోచించకండి. ప్రిపరేషన్ మొదలు పెట్టండి. జనరల్ స్టడీస్ సముద్రం, అవకాశాలు మళ్ళీ రావు. ఎందుకంటే ఏజ్ కూడా 1 ఇయర్ మాత్రమే పెంచడం జరిగింది. మరి మళ్ళీ చెప్తున్నాను, డిప్టీ డిఓకు సంబంధించి నోటిఫికేషన్ మనకు 2-3 నోటిఫికేషన్ల తర్వాత ఖచ్చితంగా వస్తుంది. అంతలోపల మనం సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. అంతలోపల దాంట్లో భాగంగా నేను వరుస సీరియస్ అభ్యర్థులకు సీరియస్ రివిజన్ టెస్టులు పెడుతున్నాను. ఎందుకంటే మనం మొత్తంగా చదువుతాం, ఏదొచ్చినా చేయగలేటట్టు, సిలబస్లో ఏముంటుందనే ఆందోళన లేకుండా మొత్తంగా చదువుతాం, వచ్చిన తర్వాత తీసేసి చదువుతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ కోర్స్ అనేటువంటిది మనం ఇంగ్లీష్లో మెటీరియల్ పెట్టున్నాం, ఇంగ్లీష్లో మనకు పీపీటీలు పెట్టాం, ఇంగ్లీష్లో మెటీరియల్ పెట్టాం, తెలుగులో క్లాసెస్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఉద్యోగం లేక రాక వస్తుంది. కాబట్టి ఒక్కొక్క నిమిషం చాలా విలువైనది. ఇప్పుడున్న సందర్భంలో ఇది కోట్ల రూపాయలు సంపాదించే సమయం. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది అన్నప్పటి నుండి పరీక్ష తేదీ వరకు కోట్ల రూపాయల విలువైన సమయం. ఇది వెలకట్టలేనిది, తిరిగి తెచ్చుకోలేనిది. మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావు. లేక రాక ఈ పోస్ట్కి ఎలాగో స్పీడ్ ఎక్కువనో టీజీపీహెచ్కి అంతకంటే స్పీడ్ ఎక్కువ. ఎందుకంటే గత నోటిఫికేషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రాత్రికి రిలీజ్ చేసి అంతా కూడా పొల్యూట్ అయిపోయారు. కాబట్టి ఏ టైంలో అయినా రావచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇది 2వ నోటిఫికేషనో 3వ నోటిఫికేషనో ఏదో నోటిఫికేషన్. కాబట్టి ఇప్పుడు ఎంత కొంచెం ముందుకు జరిగితే అంత ప్రిపరేషన్కు టైం ఉంటుంది. కాబట్టి ఏ రోజో చెప్పాలి, ఏ గంటనో మీకు చెప్పాలి, అప్పుడే నేను చదువుతాను అంటే ఇది కష్టం. మరి దీనికి సంబంధించి టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మరియు
డిప్యూటీఓ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు టెట్ చాలామంది ప్రిపేర్ అవుతున్నారు టీచర్లు, దీనికి సంబంధించిన కోర్సు. ఈ పుస్తకాలు ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఈ పుస్తకాలు ఖచ్చితంగా డిప్యూటీఓ కానీ, హెచ్డబ్ల్యూ కానీ, టెట్ కానీ ప్రిపేర్ అయ్యే, డిఎస్సి కానీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా ఈ యొక్క టెట్ సైకాలజీ పుస్తకం, డిఎస్సి విద్యా దృక్పథాల పుస్తకం మీ దగ్గర పెట్టుకోండి. ఇది చాలా అభయం, ఇది ఒక వజ్రాయుధం, చాలామంది విద్యతలు నిలబెట్టినటువంటి పుస్తకం. మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా, నిజ, వాస్తవ, విశ్లేషణాత్మక సమాచారంతో మేము ముందుకు వస్తాం. గందరగోళానికి గురి కాకండి. మీరు, మళ్ళీ చెప్తున్నాను, వేగంగా వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళండి. మరి సరదాగా ప్రిపరేషన్ కావాలంటే అందరితో పాటు కలిసి వెళ్ళండి. అందరికి వచ్చిన రిజల్టే మనకు వస్తుంది. కాబట్టి అపోహలు నమ్మకండి. ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు, మీ ప్రిపరేషన్ ఉండాలి. కాబట్టి దయచేసి మిత్రులందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీకు ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చాట్ బాక్స్ నొక్కి మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. ఆల్ ది బెస్ట్.